హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన అబ్బాయిలు కూడా గ్లామర్ విషయంలో కమిట్ అవడం లేదు. రోజు ఏదో ఒక డిఫరెంట్ లుక్ తో కనిపించాలనుకుంటున్నారు. అయితే వాళ్ళకి టైం బ్యాలెన్స్ చేసుకోవడం ఒక ఛాలెంజ్ లా మారిపోయింది. దాంతో వాళ్ళు అనుకున్నంత శ్రద్ధ గ్లామర్ పై చూపించలేకపోతున్నారు. నేను ఇప్పుడు కొన్ని రకాల అలవాట్లు, ఫేస్ ప్యాక్లు మరియు మసాజ్ థెరపీస్ చెప్తాను. ఇవి కేవలం కొద్ది రోజులు అలవాటు చేసుకుంటే చాలు. మీరు మంచి గ్లోయింగ్ స్కిన్ తో కనిపించడంతో పాటు హెల్దీగా కూడా ఉంటారు. ఇప్పటి వరకు గానీ మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేం చేస్తున్న వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఇక టాపిక్ లోకి వస్తే, స్కిన్ టైప్ ను ఒక అంచనా వేసుకోండి. మీ ముఖం రఫ్ గా, ఓపెన్ పోర్స్ తో ఉందా, లేదా ఆయిలీగా ఉందా, లేదా ముఖం మీద డ్రై స్కిన్ ఉందా అనేది ఒక అంచనాకు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు చెప్పబోతున్న రెమెడీస్ ఫాలో అవ్వండి. అంతేకాదు, ఈ వీడియో చివరిలో కొన్ని నియమాలను చెప్పబోతున్నాను. అవి కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ వీడియో ఖచ్చితంగా మీకు బాగా సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రెమెడీస్ అన్ని కూడా ఇప్పటి వరకు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. మీ ముఖం గాని రఫ్ గా, ఓపెన్ పోర్స్ తో, మచ్చలతో నిండి ఉంటే రోజు రాత్రి పడుకోవడానికి ముందు స్వచ్ఛమైన చందనంలో స్వచ్ఛమైన పాల మీగడ, అంటే మీరు ప్యాకెట్ పాలతో కాకుండా ఆవు పాల నుండి మీకు మీరుగా తీసుకున్న మీగడను బాగా కలిపి మిక్స్ చేయండి. రాత్రి పడుకోవడానికి ముందు ముఖాన్ని గ్లిజరిన్ సోప్ తో కడుక్కొని ఒక సున్నితమైన క్లాత్ తో ముఖాన్ని నెమ్మదిగా తుడుచుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమంతో ప్యాక్ వేసి అర్ధగంట సేపు వదిలేయాలి. తర్వాత దీన్ని చల్లనీటితో కడుక్కోవాలి. ఈ ప్యాక్ ను కనీసం 7 రోజులు వేసుకుంటే చాలు ఇంప్రూవ్మెంట్ కనిపించడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో ఇంకో బెనిఫిట్ ఏమిటంటే, ఇది పింపుల్స్, ఘాట్లు, పేరుకుపోయిన డెడ్ స్కిన్ ని తీసి స్కిన్ కి ఒక రకమైన ఎనర్జీని ఇవ్వడంతో పాటు పాడైపోయిన ముఖ కాంతిని తిరిగి పొందడానికి బాగా సహాయపడుతుంది. ఆ కారణంగానే చందనంతో తయారు చేసిన ఫేస్ క్రీమ్స్ గానీ, సోప్స్ గానీ నార్మల్ గా కంటే కొంచెం ఎక్కువ రేట్లను కలిగి ఉంటాయి. మీరు గానీ నిత్యం డ్రై స్కిన్ తో బాధపడుతుంటే ఎటువంటి కెమికల్ క్రీమ్స్ ని ఫేస్ కి అప్లై చేయవద్దు. అవి మీ చర్మాన్ని మరింత డ్రైగా మార్చేస్తాయి. డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతుంటే ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యిని ముఖంతో పాటు ఇతర శరీర భాగాలన్నింటికి రోజు రాత్రి పడుకోవడానికి ముందు అప్లై చేయండి. ఈ అప్లికేషన్ తో వచ్చే రిజల్ట్ మీరెప్పుడు ఊహించని విధంగా ఉంటుంది. నెయ్యి అంటే మార్కెట్ లో దొరికేది కాదు, మీ ఇంట్లో తయారు చేసిన నెయ్యిని మాత్రమే వాడండి. ఇక ఆలివ్ ఆయిల్ విషయానికి వస్తే, బాడీ మసాజ్ ఆలివ్ ఆయిల్ అంటే దొరుకుతుంది. దీన్ని మీరు రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఇలాంటి ఆయిల్స్ లేదా నెయ్యిని బాడీకి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ తొలగిపోయి మంచి స్కిన్ కాంప్లెక్స్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు దురదలు, కాలిన గాయాలు, శరీరం మీద ఏర్పడిన నల్ల మచ్చలు, ఇలా ఒకటి కాదు, స్కిన్ మీద ఉండే ప్రతి దోషం కూడా మెల్లమెల్లగా తొలగిపోతుంది. ఇక ఆయిలీ స్కిన్ విషయానికి వస్తే మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఏ క్రీమ్స్ పడితే అవి రాయకూడదు. మరియు సోప్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగు పిండిలో ఆలివ్ ఆయిల్ వేసి వారంలో 3 సార్లు ఫేస్ ప్యాక్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లో బెనిఫిషియల్ ప్రాపర్టీస్ మీ చర్మం లోపలికి చొచ్చుకుపోయి కొత్త చర్మ కణాల ఉత్పత్తికి సహకరించడంతో పాటు సెబమ్ అనే వర్ణద్రవ్యం రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ లో ఉండే నలుగు పిండి డెడ్ స్కిన్ ని తీయడంతో పాటు ముఖంలో ఉన్న జిడ్డును దూరం చేసి స్కిన్ ని సాఫ్ట్ గా మార్చడానికి సహాయపడుతుంది. ఒకవేళ రోజు స్కిన్ పై మురికి పేరుకుపోతుంటే పాల మీగడలో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేసి ఒక 15 నిమిషాల తర్వాత దాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలాంటి రెమెడీలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 5 లీటర్ల నీరు త్రాగడంతో పాటు వారం పొడవునా ఫ్రూట్ జ్యూస్ తాగడం, పచ్చి కూరగాయలు అంటే క్యారెట్ లేదా బీట్రూట్ జ్యూస్ తాగడం వంటి పనులు చేయాలి. ఇంకా ముఖ్యమైన విషయం, పానీపూరీలు, పిజ్జాలు లాంటి జంక్ ఫుడ్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్లకూడదు. ఎక్కువగా ఆకుకూరలు తినడంతో పాటు కుదిరితే పెరుగును కూడా దానిలో యాడ్ చేస్తే ఫలితం మెరుగ్గా ఉండడంతో పాటు మీరు కూడా హెల్దీగా తయారవుతారు. రోజుకి 2 పూటలు స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది కూడా ఆరోగ్యవంతమైన స్కిన్ కి బాగా సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి గ్లామర్ టిప్స్ ని పొందాలనుకుంటే మా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మిత్రమా. మరో మంచి టాపిక్ తో ముందుకు వస్తాను. బాయ్.